వీడియోలో భాగంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇది ఎస్ఎస్సి చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సిలో భాగంగా సిజిఎల్, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, అదేవిధంగా ఎంటీఎస్, అదేవిధంగా ఎస్ఎస్సి జీడి, అదేవిధంగా ఎస్ఎస్సి సిపిఓ. అయితే ఎస్ఎస్సి సిజిఎల్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి టోటల్ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, టైర్ 1. 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, టైర్ 1. టోటల్ టైం 120 minutes, 60 minutes. టోటల్ టైం 60 minutes. ఈ 100 క్వశ్చన్స్లో భాగంగా అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ సేమ్ 25 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ కూడా సేమ్ ప్యాటర్న్. సిహెచ్ఎస్ఎల్ కూడా సేమ్ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, సేమ్ టోటల్ టైం 60 minutes. ఎంటీఎస్కి వచ్చేసరికి టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం 90 minutes. సేమ్ అర్థమెటిక్స్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి జీడి. ఈ జీడి అంటే కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్. దీంట్లో భాగంగా వస్తే ఇది కూడా సేమ్ అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. దీనికి కూడా సేమ్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం 90 minutes. ఇప్పుడు ఎస్ఎస్సి సిపియూకి వచ్చేసరికి సేమ్ దీనికి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, టైం టేకింగ్ వచ్చేసరికి టైం 2 hours అంటే 120 minutes. దీనిలో భాగంగా వచ్చేసరికి సేమ్ అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, అదేవిధంగా రీజనింగ్ 50 క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్. ఈ జనరల్ అవేర్నెస్ అంటే ఫిజిక్స్, జనరల్ సైన్సెస్ ప్లస్ అదేవిధంగా స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లోకి వస్తాయండి. అయితే నెగిటివ్ స్కోరింగ్ వచ్చేసరికి 1/4 నెగిటివ్ స్కోర్, 1/4 నెగిటివ్ ఉంటుంది. 1/4 నెగిటివ్ అనేది ఉంటుంది. ఇది మన ఎస్ఎస్సిలో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ రైల్వేస్లో గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. అయితే ఎన్టీపీసీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
డిగ్రీ క్వాలిఫికేషన్, గ్రూప్ డికి 10th క్వాలిఫికేషన్, ఆర్పిఎఫ్ ఎస్ఐ డిగ్రీ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 10th క్వాలిఫికేషన్. ఇప్పుడు మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే గ్రూప్ డి సింగిల్ ఎగ్జామ్, టోటల్ 100 మార్క్స్ 90 మినిట్స్, 100 మార్క్స్ 90 మినిట్స్. దీంట్లో అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, మిగతాది అంటే జనరల్ అవేర్నెస్ 45 మార్క్స్. నెక్స్ట్ ఎన్టీపీసీకి వచ్చినట్లయితే ఈ ఎన్టీపీసీలో ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ సెషన్కి వచ్చేసరికి టోటల్ 100 మార్క్స్ 90 మినిట్స్. మెయిన్స్ సెషన్కి వచ్చేసరికి టోటల్ 120 మార్క్స్, సేమ్ టైం 90 మినిట్స్. అయితే సిలబస్ చూసేసరికి ఇందులో అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, మిగతాది జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్. మెయిన్ సెషన్కి వచ్చేసరికి అర్థమెటిక్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. ఇది ఎన్టీపీసీ సంబంధించి. ఆర్పిఎఫ్ ఎస్ఏ విషయంకి వచ్చేసరికి ఇది కూడా సింగిల్ టెస్టే. ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా సింగిల్ ఎగ్జామే. ఇందులో భాగంగా సిలబస్ వచ్చేసరికి సేమ్, ఇది కూడా 120 బిట్స్, 120 మార్క్స్, 90 మినిట్స్ టైం. సేమ్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 70 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసరికి సేమ్ 120 మార్క్స్, 90 మినిట్స్. అదేవిధంగా అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 70 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. ఇది సిలబస్. అయితే వీటన్నిటికీ నెగిటివ్ స్కోరింగ్ 1/3 నెగిటివ్. అదేవిధంగా నార్మలైజేషన్ ఉంటుంది. అదేవిధంగా మనం ఎన్టీపీసీ విషయంకి వచ్చేసరికి ప్రిలిమ్స్ మినిమం క్వాలిఫై మార్క్స్ బేస్డ్ ఆన్ కేటగిరీస్. ఓసీ అయితే 40%, ఓబీసీ 35%, ఎస్సీ అండ్ ఎస్టీ 30%. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసరికి సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవే, బట్ జాబ్ అనేది యాజ్ పర్ మెరిట్ ప్రకారం ఉంటుంది.
నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో ఏపీ, అదేవిధంగా తెలంగాణ. ఏపీ విషయంకి వచ్చేసరికి ఎస్ఐ, కానిస్టేబుల్. ఎస్ఐ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్, minimum age 21 years. Constable officer qualification inter qualification, minimum age 18 plus, minimum age వచ్చేసరికి 18 years. అయితే ఇప్పుడు ఎస్ఐకి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ సెషన్కి వచ్చేసరికి టోటల్ ఇందులో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్. 100 marks, 180 minutes. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్. ఇది 100 marks. 100 marks ఇది కూడా సేమ్ 180 minutes. ఇది ప్రిలిమ్స్. సో అవుట్ ఆఫ్ 200 marks ఈచ్ సెక్షన్లో, ఈచ్ పేపర్లో క్వాలిఫై మార్క్స్. ఇది కూడా బేస్డ్ ఆన్ కేటగిరీస్. ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ అండ్ ఎస్టీ 30%. అంటే ఈచ్ సెక్షన్లో మనకి 40 marks, 35 marks ఆర్ 30 marks. అంటే పేపర్ 1లో కూడా ఈ విధంగా రావాలి, అదేవిధంగా పేపర్ 2లో కూడా ఈ విధంగా రావాలి. అలా అయినప్పుడు మాత్రమే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లు. నెక్స్ట్ మెయిన్స్ విషయంకి వచ్చేసరికి టోటల్ ఇందులో మెయిన్స్ విషయంలో 4 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇంగ్లీష్ 100 marks, తెలుగు 100 marks, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ 200 marks. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 200 marks అండి. ఇందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. ఇవి జస్ట్ 35% మార్క్స్. అంటే 35 marks జస్ట్ ఫర్ క్వాలిఫై. దీన్ని మెరిట్లో కన్సిడర్ చేయరు. అయితే మనకి ఏపీలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి నెగిటివ్ స్కోరింగ్ ఉండదు. బట్ ఇంగ్లీషు తెలుగు విషయంకి వచ్చేసరికి నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. ఇంగ్లీషు తెలుగుకి నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. జస్ట్ 35 marks క్వాలిఫై. దీన్ని మెరిట్లో కన్సిడర్ చేయరు. ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 200 marksలో అర్థమెటిక్ 100, రీజనింగ్ 100. టైం టేకన్ వచ్చేసరికి 3 hours
3 అవర్స్. మళ్ళీ క్వాలిఫైయింగ్ వచ్చేసరికి క్వాలిఫై మార్క్స్ బేస్డ్ ఆన్ కేటగిరీస్ 40%, ఓబీసీ 35%, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ 30%. అంటే మనం ఈచ్ సెక్షన్లో కూడా మినిమం క్వాలిఫై, అంటే ఒకవేళ ఇన్ కేస్ ఓబీసీ అయితే ఇందులో 70 మార్క్స్ రావాలి, ఇందులో కూడా 70 మార్క్స్ రావాలి. జాబ్ విషయంకి వచ్చేసరికి మనకు బేస్డ్ ఆన్ మెరిట్ ఉంటుంది. ఇది ఎస్ఐ గురించి. నెక్స్ట్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే దీనికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ సెషన్కి వచ్చేసరికి ఇంగ్లీష్, ప్రిలిమ్స్ సెషన్కి వచ్చేసరికి 200 మార్క్స్, 180 మినిట్స్ టైం ఉంటుంది. అయితే ఇంగ్లీష్ 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్. అదేవిధంగా అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 45 మార్క్స్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 45 మార్క్స్. అదేవిధంగా మిగతావి జనరల్ అవేర్నెస్ 125 మార్క్స్, 125 మార్క్స్. దీంట్లో మనకి సేమ్ మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ కేటగిరీస్ సేమ్ 40%, మినిమం క్వాలిఫై మార్క్స్ 35%, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ 30%. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ప్రిలిమ్స్లో మనం క్వాలిఫైకి కావాల్సిన మినిమం మార్క్స్. నెక్స్ట్ మెయిన్స్ సెషన్కి వచ్చేసరికి సేమ్ 200 మార్క్స్, 180 మినిట్స్. సేమ్ ఇంగ్లీష్ 30 మార్క్స్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 45 మార్క్స్. ఇందులో అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 125 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 125 మార్క్స్. దీనికి కూడా సేమ్ క్వాలిఫై వచ్చేసరికి బేస్డ్ ఆన్ పర్సంటేజ్ కేటగిరీస్ వైజ్ అండి. అదేవిధంగా బట్ జాబ్ విషయంకి వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెరిట్. ఇది ఏపీ. నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్. ఎస్ఐలో వచ్చేసరికి మళ్ళీ సేమ్ ప్రిలిమ్స్, మెయిన్స్. సేమ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఇందులో మన ఏపీలో కాకుండా డైరెక్ట్గా 200 మార్క్స్, 180 మినిట్స్. 200 మార్క్స్, 180 మినిట్స్. అయితే అందులో అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 100 మార్క్స్, అంటే అర్థమెటిక్ 50 మార్క్స్, రీజనింగ్ 50 మార్క్స్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి క్వాలిఫై మార్క్స్ అందులో ఈచ్ సెక్షన్లో 35% ఆర్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్. బట్ ఇందులో డైరెక్ట్గా 200లో 40%, ఎంతైతే అంత. కేటగిరీ వైజ్ ఓసీ అయితే 40%, ఓబీసీ అయితే 35%, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ 30%. డైరెక్ట్గా 200లో 40% అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ 80 మార్క్స్, బీసీకి అయితే 70 మార్క్స్, ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసరికి 60 మార్క్స్. ఇది ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసరికి సేమ్ దీనికి కూడా ఇంగ్లీష్ 100 మార్క్స్, తెలుగు 100 మార్క్స్,
arithmetic plus reasoning 200 marks, general awareness 200 మార్క్స్. సేమ్ దీంట్లో కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో నెగిటివ్ ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. అర్థమెటిక్ 100 మార్క్స్, రీజనింగ్ 100 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 200 మార్క్స్. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి మళ్ళీ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్, బేస్డ్ ఆన్ కేటగిరీస్. మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి 35 మార్క్స్ క్వాలిఫై, దీనికి మెరిట్ ఉండదు. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్కి వచ్చేసరికి మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండాలి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ ఉండాలి. తర్వాత జాబ్ అనేది బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ వచ్చేసరికి 200 మార్క్స్, 180 మినిట్స్. దీంట్లో ఇంగ్లీష్ ఏపీలో అయితే 30 మార్క్స్, తెలంగాణలో అయితే జస్ట్ 20 మార్క్స్. అదేవిధంగా అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 45 మార్క్స్, అర్థమెటిక్ 20 మార్క్స్, 25 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి అన్నీ కలిపి 135 మార్క్స్ అండి, 135 మార్క్స్. అదేవిధంగా దీనికి వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ సెపరేట్గా ఉంటుంది, 25 మార్క్స్. అది జనరల్ అవేర్నెస్లోకి యాడ్ అయిపోద్ది. మళ్ళీ మినిమం క్వాలిఫై మార్క్స్ సేమ్ కేటగిరీ వైజ్. ఓసీ 40%, ఓబీసీ 35%, ఎస్సీ అండ్ ఎస్టీ 30%. అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 200లో 40% అంటే 80 మార్క్స్, 200లో 35% అంటే 70 మార్క్స్, 200లో 30% అంటే 60 మార్క్స్. మెయిన్ సెషన్కి వచ్చేసరికి సేమ్ 200 మార్క్స్, 180 మినిట్స్ టైం. ఇంగ్లీష్ 20 మార్క్స్, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ 45 మార్క్స్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 165 మార్క్స్. అయితే టోటల్ 200 మార్క్స్, 180 మినిట్స్. దీంట్లోకి వచ్చేసరికి మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా బేస్డ్ ఆన్ కేటగిరీ వైజ్. జాబ్ విషయంకి వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెరిట్ అండి, బేస్డ్ ఆన్ మెరిట్. స్టేట్ ఎగ్జామ్స్ కానిస్టేబుల్కి వచ్చేసరికి నెగిటివ్ స్కోరింగ్ లేదు, నో నెగిటివ్ స్కోరింగ్. ఇది ప్రిలిమ్స్ అయిన తర్వాత మనకి గ్రౌండ్ తర్వాత మెయిన్స్.